హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతా. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 8వ అధ్యాయము 49వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. జాతయోర్నో మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ భక్తి స్యాత్ పరమాలోకే యయాం జో దుర్గతిం తరేత్. లక్ష్మీ మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో 2 పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత శాంతకుమారి మాతాజీ సంతానోత్పత్తి దగ్గర నుంచి మీరు 9.3 ఉంది కదా, అక్కడ దాకా చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు తర్వాత చివరి వరకు చదవండి, లాస్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ధరాద్రోణులు ఇట్లు పలికిరి, మేము ధరిత్రి అందు జన్మించుటకు అనుమతింపుము. మేము జన్మించిన పిదప పరమేశ్వరుడు లోకేశ్వరుడు నగు దేవదేవుడు అవతరించి జీవిత చరమలక్ష్యమగు భక్తి యోగమును విస్తరింపజేయుగాక. భౌతిక జగత్తునందు జన్మించిన వారలు
ఆ భక్తి యోగమును చేపట్టి భౌతిక జీవనమునందలి దుఃఖమయ పరిస్థితుల నుండి తేలికగా విముక్తులు కాగలరు. భాష్యం. ధరాద్రోణులు శ్రీకృష్ణుని యొక్క నిత్య జననీ జనకులని ద్రోణుని ఈ వాక్కు స్పష్టముగా సూచించుచున్నది. శ్రీకృష్ణుడు అవతరించవలసిన అవసరం ఏర్పడినప్పుడు తొలుత ధరాద్రోణులు అవతరించగా పిదప శ్రీకృష్ణుడు ఆవిర్భవించును. తన జన్మము సాధారణమైనది కాదని జన్మ కర్మచ మే దివ్యమేవం శ్రీకృష్ణుడు భగవద్గీత యందు పలికి ఉన్నాడు. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. జన్మ లేనివాడనైనను నా దివ్యమగు దేహము ఎన్నడూను నశింపనిదైనను సకల జీవులకు ప్రభువునైనను ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతియుగమునందును అవతరింతును. భగవద్గీత 4.6. శ్రీకృష్ణుని ఆవిర్భావమునకు ముందు అతని తల్లిదండ్రులగుటకు ధరాద్రోణులు అవతరింతురు. వారే ఇప్పుడు యశోదానందులుగా జన్మించిరి. అనగా సాధన సిద్ధ జీవికి శ్రీకృష్ణుని యొక్క తండ్రి యొగుట గాని తల్లి యొగుట గాని అసాధ్యము. ఏలయనగా శ్రీకృష్ణుని తల్లిదండ్రులు అది వరకే నిర్ణయించబడి ఉన్నారు. కానీ నందయశోదలు బృందావన వాసులు కనబరిచిన పద్ధతిని నియమములను అనుసరించుట ద్వారా సాధారణ జీవులైనను నందయశోదలు కనబరిచినట్టి వాత్సల్యమును పొందగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. సంతానోత్పత్తి చేయమని చెప్పినప్పుడు దేవదేవుడుకు శ్రీకృష్ణుని తమ పుత్రుడిగా బడయుటకు ధరద్రోణుడు ఈ జగత్తునందు జన్మింపగోరేది. శ్రీకృష్ణావిర్భామనగా పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతమని అర్థం. భక్తుల రక్షణము దుష్టుల వినాశనము అప్పుడు జరుగును. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు జీవిత మహోన్నత లక్ష్యము భక్తి యోగమును విస్తరింపజేయను. తత్పరిత యోజనకి అతడు శ్రీ చైతన్య మహాప్రభుకు ఆవిర్భవించను. ఏలనగా భక్తి యోగమునకు అర్థించినదే మనుషుడు భౌతిక జగత్తు దుఃఖాలయం అశాశ్వతం యొక్క క్లేశం నుండి విముక్తిని బడేజాలడు. అట్టి భౌతిక జగత్తు నందు జీవులు జీవన సంకర్షణము సల్పుచుందరు. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.7 పలికెను. మామైవాంశ జీవలోకే జీవభూత సనాతన మనం సృష్టింద్రియాని ప్రకృతాస్తాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తునందరి జీవులందరూ నా శాశ్వతాంశమని బద్ధ జీవనమును కారణముగా మనసుతో కలిసి 6 ఇంద్రియములతో వారు త్రివ సంఘర్షణము కావించున్నారు. సుఖమును బడయుటకు జీవులు త్రివ యత్నము కావింతురు. కానీ భక్తి యోగమును చేపట్టినదే వారికి సుఖము లభించదు. దీనిని గూర్చి శ్రీకృష్ణుడు ఇట్లు స్పష్టముగా చెప్పి ఉన్నాడు. ఇంతవరకేనా ప్రభుజీ? ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ మీట్లో ఉన్నారు ప్రభుజీ. ఆ తర్వాత అశ్రద్ధాన కూడా చదవండి. సరే ప్రభు. అశ్రద్ధాధాన పురుష ధర్మాస్వాస్య పరంతప అప్రప్యామా నివర్ధంతే మృత్యు సంసార వర్త్వని. ఓ చిత్రజీయుడా, నా భక్తియుత సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. కనుక వారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణ మార్గమునకే తిరిగిపోతురు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణోపదేశమును అనుసరించనిచో ఇచ్చట జీవితము ఎంత ప్రమాదకరము మూర్ఖులు ఎరుగరు. అందువలన కృష్ణ భక్తిని చేయుచు ఈ భౌతిక జగత్తునందలి ప్రమాదకరమైన జీవితమును తప్పించుకొనుట కొరకే కృష్ణ చైతన్యోద్యమము ఆరంభింపబడినది. కృష్ణ భక్తిని అంగీకరించుట లేదా అంగీకరించకపోవట అన్నది ప్రశ్నయే లేదు. ఇది ఇష్టమునకు విడువబడినది కాక తప్పనిసరి అయినది. కృష్ణ భక్తిని చేపట్టనిచో జనజీవితము అత్యంత ప్రమాదకరమగును. ఇది ఎంతయు భగవద్గీత యందు చక్కగా వివరింపబడినది. కనుక భౌతిక అస్తిత్వమునందలి దుఃఖమయ పరిస్థితి నుండి విముక్తిని బడిసేది విధానమును నేర్పుటకు భగవద్గీత యథాతథము ప్రాథమిక అధ్యయనమై ఉన్నది. భగవద్గీతను అవగతము చేసుకొనిన పిమ్మట మనుజుడు శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేయవచ్చును. ఆ తరువాత అతడు చైతన్య చరితామృతమును అధ్యయనం కావింపవచ్చును. అందువలన ఈ అమూల్యమగు గ్రంథములను మేము సమస్త ప్రపంచమునకు ఒసగుచున్నాము. జనులు వీటిని అధ్యయనం కావించి
క్లేశమయమగు బద్ధ జీవనము నుండి విముక్తులై సుఖవంతులయ్యేదరు గాక. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అస్తిత్యుక్తః స భగవాన్ వ్రజే ద్రోణో మహాయశ జజ్ఞే నందా ఇతి ఖ్యాతో యశోదా సాధరాభవత్. సుభరత్నం మాతాజీ అనువాదం భాషించదండి 50వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఒక నిమిషం ప్రభుజీ, ఇది పోయింది. అట్టే అగుగాక అని బ్రహ్మదేవుడు పలికినంతటా బ్రహ్మవత్సమానుడు పరమ భాగ్యశాలియగు ద్రోణుడు వ్రజపురమునందు మహాయశస్వియగు రాజునగును అతని భార్యగు ధర యశోదను జన్మించిరి. భాష్యము. శ్రీకృష్ణుడు ఈ ధరిత్రిపై ఎప్పుడు అవతరించినను బాహ్యమునకు తల్లిదండ్రులు అవసరము కనుక అతని నిత్య జననీ జనకులగు ధరా ద్రోణులు అతనికి ముందే యశోదానందులుగా జన్మించిరి. కృష్ణుని తల్లిదండ్రులగుటకు వారు కృష్ణి సుతపుల వలె తీవ్రమగు తపస్సును చేయలేదు. నిత్య సిద్ధులకు సాధనా సిద్ధులకు భేదమిదియే. హరే కృష్ణ. తతో భక్తిర్భగవతి పుత్రీ భూతే జనార్దనే దంపత్యోర్నితరామాసి గోపగోపీషు భారత. శివలక్ష్మి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓ భారత శ్రేష్ఠుడా, పరీక్షణ మహారాజా, పిదప దేవదేవుడు పుత్రునిగా లభించినంతటా నందయశోదులు అవిచ్ఛిన్నము దృఢమునకు వాత్సల్య భక్తిని కొనసాగించిరి. వారి సాంగత్యములో బృందావనవసులకు గోపీజనులు కృష్ణ భక్తిని వృద్ధి కావించుకునిరి. భాష్యము. శ్రీల ప్రభుపాల వారికి జై. దేవదేవుడు పొరుగుననున్న గోపికా గృహముల నుండి పాలు, పెరుగు, వెన్న దొంగలించినప్పుడు బాహ్యమునకు అది దుఃఖకరముగానే గోచరించినప్పటికీ నిజమునకు భక్తి పారవస్యములో వాత్సల్య రస వినిమయమై యుండును. గోపికా గణమును కృష్ణునితో ఎంత అధికముగా రసాభావనవి వినిమయము కావించురో అంత అధికముగా వారి భక్తి వృద్ధి చెందును. భక్తిలో నెలకొనిన కారణమున భక్తుడు కష్టములు పాలైనట్లు ఒకప్పుడు బాహ్యమునకు గోచరించవచ్చును. కానీ వాస్తవ పరిస్థితి వేరు. భక్తుడు కృష్ణుని కొరకు కష్టములు ఎదుర్కొనినప్పుడు ఆ కష్టము దివ్యానందమే యగును. మనుజుడు భక్తుడు కానిదే అది అవగతము కాదు. శ్రీకృష్ణుడు తన బాల్యలీలను ప్రదర్శించినప్పుడు కేవలము నందయశోదుల యొక్క వాత్సల్య భక్తి వృద్ధి యగుటియే కాక వారి సాంగత్యమున ఉన్నట్టు వారి భక్తి కూడా వృద్ధి అయ్యును. అనగా బృందావనం యొక్క కర్మలను అనుసరించే వారులు కూడా భక్తి యోగ పరిపూర్ణత్వమును బడయగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభుః సహారామో వసంశ్చక్రే తేషాం ప్రీతిం స్వలీలయా. శివలక్ష్మి మాతాజీ చదవండి. ప్రభుజీని చదివాను ప్రభుజీ. చదివేశారా? చందనమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. బ్రహ్మదేవుని యొక్క వరదానమును స్థిరపరచుటకు ఆ విధంగా దేవదేవుడు శ్రీకృష్ణుడు బలరామునితో కూడి బ్రజభూమి బృందావనం నందు వసించును. తన బాల్యలీల చేతడు నందాది బృందావన భాషల యొక్క దివ్యానందమును వృద్ధి కావించును. భాగవతం నందరి శ్రీకృష్ణుడి నోటి యందు విశ్వరూపము చూపుట అను దశమస్కందంలోని 8వ అధ్యాయమునకు
భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే హరే రామ హరే 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 రామ 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 హరే హరే. హరే హరే హరే. హరే కృష్ణ. సో ఏ విధంగా అయితే ఒక నిమిషం. సో ఏ విధంగా అయితే కనుక ఈ యొక్క ధరా ద్రోణులు ఇద్దరు కూడాను బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. సో దేవాది దేవుడు ఆయన అవతరించబోతున్నారు. సో కాబట్టి ఆయనకి తల్లిదండ్రులుగా మాకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ప్రార్థించిన మీదట సో బ్రహ్మదేవుడు సరే అలాగే వెళ్ళిరండి అన్న తర్వాత ఏమయ్యారు, ధరాద్రోణులు ఇద్దరు కూడా నంద యశోదల కింద ఆ యొక్క వ్రజభూమిలో రావడం జరిగిందనమాట. నంద యశోదల కింద రావడం జరిగింది. ఒక్క నిమిషం. సో ఈ యొక్క ధరాద్రోణులు ఇద్దరు కూడా ఆ విధంగా బ్రహ్మదేవుని ప్రార్థించిన మీదట బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరికి కూడా అనుమతి ఇచ్చిన మీదట వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వచ్చారు, నంద యశోదల కింద వాళ్ళు ఇక్కడికి వచ్చారు, భూప్రపంచం మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించారు. సో వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాము. ఆ యొక్క ధరాద్రోణులు ఇద్దరు కూడా ఎవరు, సాధన సిద్ధ భక్తులు. సో కానీ ఏంటంటే కనుక ఈ యొక్క సుతపా పృష్ణి వాళ్ళు చేసినటువంటి భక్తి కంటే కూడా ఈ యొక్క ధరాద్రోణులు చేసినటువంటి భక్తి ప్రేమ భక్తితో కూడుకున్నటువంటిది అనమాట. ఇంకా చాలా ఉన్నతమైనటువంటి భక్తి అన్నమాట ఇది. సో ఏ విధంగా అయితే కనుక వాళ్ళు వాత్సల్య భావాన్ని పెంపొందించుకున్నారు ధరాద్రోణులు అనేటువంటిది కూడా, వాళ్ళు బృందావన వాసులు ఏ విధంగా అయితే కనుక వాళ్ళకి భక్తి అవి ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళు కల్టివేట్ చేసుకుని ధరాద్రోణులు ఇద్దరు కూడా ఆ యొక్క వాత్సల్య భావాన్ని పెంపొందించుకున్నారనమాట. ఇక్కడితోటి యొక్క అధ్యాయం ముగుస్తుంది. మనము 9వ అధ్యాయానికి వెళ్దాము. సో ఇక 9వ అధ్యాయం పేరు యశోద శ్రీకృష్ణుని కట్టివేయుట. సో శశికళ మాతజీ మీరు ఎక్కడి వరకు అంటే పంచుచుండెను వరకు చదవండి. అధ్యాయ సారాంశంలో తల్లి వచ్చిన దగ్గర నుంచి ఆ అధ్యాయ సారాంశం అంతా పాషాం లక్ష్మీ మాతాజీ చదువు. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. 9వ అధ్యాయము యశోద శ్రీకృష్ణుని కట్టివేయుట. యశోద కృష్ణునకు స్తన్యము నొసగుచుండగా పొయ్యి మీద పాలు పొంగుటను గమనించిన కారణమున పాలను త్రావించు కార్యమును బలవంతంగా ఆపవలసి వచ్చెను. గృహ పరిచారికలు ఇతర కార్యములలో నిమగ్నులై ఉన్నందున ఆమె కృష్ణునకు స్తన్యము ఇచ్చుటను ఆపి వెంటనే పొయ్యి మీద ఉన్న పాలను చూచుటకు పోయెను. తల్లి వ్యవహారమునకు కృష్ణుడు కోపించి పెరుగుకుండను బద్దలు కొట్టెను. అట్టి అల్లరికి యశోద అతన్ని కట్టివేయుటకు నిశ్చయించుకొనెను. ఈ సంఘటనలన్నీను ఈ అధ్యాయం నందు వివరింపబడినవి. ఒకనాడు గృహ పరిచారికలు ఇతర పనుల్లో నెలకొనినందున యశోద తానే పెరుగు చిలికి వెన్న తీయుచుండెను. ఇంతలో శ్రీకృష్ణుడు వచ్చి స్తన్యపానము చేయగోరెను. యశోద తన పుత్రునకు వెంటనే స్తన్యము నొసగినను పొయ్యి మీద పాలు పొంగుటను గమనించినదై కృష్ణునకు పాలు తావించుటను ఆపి పాలు పొంగకుండా నాపుటకు విడలను. స్తన్యపానం చేయుటలో కలిగిన అంతరాయమునకు శ్రీకృష్ణునకు కోపం వచ్చి రాయితో పెరుగు చిలికడి కుండను బద్దలు కొట్టి వేరొక గదిలోకి వెడలి అప్పుడే చిలికిన వెన్నను తిననారంభించెను. పొయ్యి మీద నుండి పాలను దింపిన పిదప యశోద తిరిగి వచ్చి కుండ బద్దలై ఉండుటను గమనించి అది శ్రీకృష్ణుని కార్యమే అని గ్రహించి అతని కొరకు ఎదుకసాగిన. గదిలోనికి ప్రవేశించినంతటా శ్రీకృష్ణుడు ఉలూకలంపై నిలబడి ఉండుట ఆమెకు కనబడిన. రోల్ను తలకిందులుగా చేసి దానిపై నిలబడి ఉట్టిలో నున్న వెన్నను దొంగలించి కృష్ణుడు కోతులకు పంచుచుండెను. తల్లి వచ్చినది గమనించినంతనే శ్రీకృష్ణుడు పరుగు తీశాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. తల్లి వచ్చినదని గమనించినంతనే శ్రీకృష్ణుడు పరుగు తీసెను. యశోద అతని వెంటబడెను.
కొంత దూరము పరిగిన పిమ్మట ఆమె అలసినదై కృష్ణుని పట్టుకోజాలకపోయెను. చేసిన అపరాధములకు అప్పుడు కృష్ణుడు ఏడ్చుచుండెను. తిరిగి ఆ విధముగా చేసినచో తీవ్రముగా దండింతునని యశోద అతనిని భయపెట్టెను. అయినను అతనిని త్రాటిచే ఒక రోటికి కట్టివేయుటకే ఆమె నిశ్చయించుకొనెను. కాని త్రాడుతో కట్టివేసిన ముడివేయునప్పుడు 2 అంగుళముల తాడు తక్కువయ్యెను. వేరొక త్రాడును తెచ్చి దానికి కలిపి పెద్దదిగా చేసెను. తిరిగి అది 2 అంగుళములు చిన్నదయ్యెను. ఈ రీతిగా పదే పదే యత్నించుచున్నను. త్రాడు 2 అంగుళములు చిన్నదగుచూనే ఉండెను. ఆ విధముగా ఆమె అలసిపోయెను. తన తల్లి అలసిపోవుటను గమనించిన కృష్ణుడు అంతట తానే బంధితుడయ్యెను. కరుణతో అతడు అప్పుడు తన అపరిమితమగు శక్తిని ఆమెకు ప్రదర్శించలేదు. యశోద కృష్ణుని కట్టివేసి ఇంటి పనులలో నిమగ్నురాలైనంతటా ఆ దేవదేవుడు 2 మయాలార్జున వృక్షములను గాంచెను. యమలార్జున వృక్షములను గాంచెను. అవి నిజమునకు కుబేర తనయులకు నలకుబేర మణిగ్రీవులు నారద శాపముచే వారు వృక్షములై ఉండిరి. నారదముని కోరికను తీర్చుటకు శ్రీకృష్ణుడు అంతటా దయతో ఆ వృక్షముల చెంతకు చేరాను. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖం వాచ ఏకదా గృహదాసీషు యశోదానంద గేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంతా స్వయం దధి యాని యానీహ గీతాని తద్బాలాచరితాని చ దది నిర్మందనే కాలే స్మరంతి తాన్యగాయత. వాసవి మాతజీ మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. పద్మిని మాతజీ భాష్యంలో 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. ఒకనాడు యశోద గృహపరిచారికులు ఇతరములైన ఇంటి పనుల యందు నిమగ్నులను గాంచి స్వయంగా పెరుగును చిలుకుటకు ఉపక్రమించెను. పెరుగును చిలుకుచు ఆమె శ్రీకృష్ణుడి బాల్య లీలలను స్మరించెను. ఆ లీలలను గీతముల రూపమున గానము చేయుచు ఆమె మిగుల ఆనందించెను. భాష్యము. శ్రీకృష్ణుడు పెరుగు కుండను బ్రద్దలు కొట్టగా యశోద అతనిని కట్టివేసిన సంఘటన దీపమాలిక నాడు జరిగినదని శ్రీల సనాతన గోస్వామి విరచితమగు వైష్ణవ తోషిని గ్రంథం నుండి ఉదహరించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. నేటికిని భారతదేశం నందు ఈ పండుగ అత్యంత వైభవపేతంగా కార్తీక మాసంన దీపములతో టపాకాయలతో జరుపుకొనబడును. విశేషంగా బొంబాయి నగరం నందు ఈ పండుగ అత్యంత ఘనముగా నిర్వహింపబడును. నందమహారాజు యొక్క గోగణములో యశోదకు చెందిన పలు గోవులు కేవలం సుగంధమయమగు గడ్డినే తినెడివి. దానిచే వాటి క్షీరము కూడా సుగంధమయముగా నయ్యడిది. యశోద అటువంటి ఆవులను పాలు పితికి పెరుగు చేసి దాని నుండి స్వయంగా వెన్నను తీయగోరెను. సాధారణంగా తయారు చేసిన పాలు పెరుగును బాలకృష్ణుడు ఇష్టపడని కారణముననే ఇరుగు పొరుగు గోప గోపిక గృహములలో వెన్నను దొంగలించుటకు వెడలుచున్నాడని ఆమె తలిచెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. పెరుగును చిలికినప్పుడు యశోద శ్రీకృష్ణుడి బాల్యలీలను గానము చేయుచుండెను. ఏదైనా విషయమును నిరంతరము స్మరింపగోరినచో దాన్ని కవిత్వ రూపంలోనికి మార్చుట లేదా కవిచే అట్టి కార్యమును చేయించుట పూర్వం అలవాటు. యశోద శ్రీకృష్ణలీలని ఏ క్షణమైనను మరవగోరనట్లు గోచరించుచున్నది. అందువలన ఆమె పోతన సంహారము, శటకాసుర తృణావర్త సంహారం వంటి శ్రీకృష్ణుని బాల్య లీలను గీతములుగా రూపొందించి పెరుగును చిలుకుచు వాటిని గానము చేయుచుండెను. 24 గంటలు కృష్ణ భక్తి భావనలోనే నిలిచియుండు గోరువారు చేయవలసిన అభ్యాసం ఇదే. యశోద ఎంతటి కృష్ణ గత చిత్రాలు ఈ సంఘటన చూపగలదు. కృష్ణ భక్తి భావనలో నిలిచుటకు అట్టి వ్యక్తులను మనము అనుసరింపలేను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.
సౌమం వాసః పృథు కటితటే బిభ్రతి సూత్రనందం పుత్ర స్నేహ సుత కుచ యుగం జాత కంపం చ శుభ్రూ రజ్వాకర్ష శ్రమ భుజ చలత్ కంకణౌ కుండలే చ స్విన్నౌ వక్త్రం కవర విగలన్ మాలతి నిర్మమందా. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదం చదవండి. భాష్యం మహాలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. కుంకుమ పువ్వు రంగు చీరను ధరించి విశాలమగు కటి ప్రదేశంలో మొలనూలు కట్టిన యశోద కవ్వపు త్రాడును లాగుచూ శ్రమించగా ఆమె కంకణములు ధ్వనించుచుండెను, కుండలములు ఊగుచుండెను, దేహమంతయు కంపించుచుండెను. గాఢమగు పుత్రప్రేమ కారణమున ఆమె స్తనములు క్షీరముతో తడిసి ఉండెను. చక్కని కనుబొమ్మలతోనున్న ఆమె ముఖము చెమటతో తడిసి ఉండగా కేశపాశము నుండి మాలతీ పుష్పములు రాలుచుండెను. హరే కృష్ణ. మహాలక్ష్మి మాతాజీ. హైమా మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. మాతృవాత్సల్యంతో లేదా పితృవాత్సల్యంతో కృష్ణ భక్తి భావనలో నిలువగొరువారు యశోద యొక్క ఈ దేహ లక్షణములను స్మరింపవలను. దీని భావము ప్రతి ఒక్కరూ యశోద కాగోరవలనని కాదు, అది పచ్చి మాయావాదము. వాత్సల్య రసమునందు గాని, మధుర రసమునందు గాని, లేదా సఖ్య రసమునందు గాని, దాస్య రసమునందు గాని, అనగా దేని అందైనను మనము బృందావన వాసులను అనుసరింపవలనే గాని వారి వలె నగుటకు ప్రయత్నించరాదు. కనుకనే ఈ వర్ణనము ఇచ్చట వసకబడినది. యశోద ఎట్టి వస్త్రధారణము చేసినది, ఏ విధముగా పనిచేసి చెమటతో తడిసినది, ఆమె కురులలో పువ్వులు ఎంత చక్కగా అలంకరింపబడినవి అనుచు ఆమె లక్షణములనే సదా తలపోయుచు భక్తాగ్రగణ్యులు ఈ వర్ణనను అపురూపముగా చూచుకొనవలను. కృష్ణుని ఎడ వాత్సల్య రసముతోనున్న యశోదను తలచుచు ఇచ్చట వసకబడిన వర్ణన వలన లాభములను బడయవలను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇది మనకి ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క యుక్కల బంధన్ లీల. సో శ్రీకృష్ణ భగవానుడిని రోటితోటి కట్టేసింది యశోదమాత. సో ఆ లీల మనకి ఈ యొక్క అధ్యాయంలో వస్తుందన్నమాట. సో దామోదర మాసంలో మనం చాలా సార్లు యొక్క లీల గురించి అంతా కూడా మనము చర్చించుకున్నాం చాలా చక్కగా దామోదర మాసంలో. సేమ్ అదే లీల మళ్ళీ ఇప్పుడు వస్తుంది. సో ఎన్నిసార్లు చర్చించుకున్నా సరే ఈ యొక్క లీల ఇంకా ఇంకా మనకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది అనమాట. సో ఏమైంది, ఒకసారి యశోదమాత సో పరిచారికులు అందరూ కూడా వాళ్ళు రకరకాల పనుల్లో వాళ్ళందరూ కూడా నిమగ్నం అయ్యారనమాట. సో అయినప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే కనుక ఆవిడ స్వయంగానే పెరుగుని చిలికి వెన్న తీయడానికి ఆవిడ ప్రయత్నిస్తుంది అనమాట. ఎందుకంటే కనుక అశ్వగంధ ఆవులు అని చెప్పి కొన్ని చాలా అమూల్యమైనటువంటి ఆవులు సుగంధమైనటువంటి గడ్డిని మాత్రమే తిని అవి ఇచ్చేటువంటి పాలు కూడా ఎలా ఉంటాయి, చాలా సుగంధంగా తయారయ్యేది అనమాట. అటువంటి ఆవుల దగ్గర నుంచి పితికినటువంటి పాలతోటి ఆవిడ పెరుగు తయారు చేసి వాటితోటి వెన్న తయారు చేసి కృష్ణుడికి ఇవ్వాలి. ఎందుకంటే కృష్ణుడికి చాలా అత్యున్నతమైనటువంటి గుణం ఉన్నటువంటి ఆ యొక్క వెన్నని ఇవ్వాలి అని చెప్పి యశోదమాత తలపోసింది అనమాట. ఎందుకు ఆవిడ అలా అనుకోవడానికి కారణం ఏంటంటే కనుక మా ఇంట్లో వెన్న సరిగ్గా రుచి ఉండట్లేదేమో, అందుకని చెప్పే కృష్ణుడు అందరి ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తూ వెన్న తింటున్నాడు. సో కాబట్టి నేను ఇంకా బాగా వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళు తీస్తున్నటువంటి పెరుగు బాగోట్లేదేమో, నేనే స్వయంగా తీస్తాను అని చెప్పేసి ఏం చేసింది ఆవిడ అనుకుంటూ ఆ యొక్క వెన్న తీయడం ఆవిడ మొదలు పెట్టింది అనమాట. సో ఆ వెన్న తీస్తూ ఉన్నప్పుడు కూడా ఆవిడ చక్కగా కవ్వం పట్టుకుని ఆవిడ చిలుకుతూ ఉంది. చిలుకుతూ ఉన్నప్పుడు కూడా ఆవిడ ఏం చేస్తుంది, వేరే వేరే విషయాలన్నీ కూడా ఆలోచించట్లేదు. తన యొక్క పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క బాల్య లీలల్ని ఆవిడ తలుచుకుంటూ ఉంటుంది అనమాట. సో తలుచుకుంటూ ఆవిడ సో ఎలా అయితే కనుక పూతన్ని ఎలా సంహరించాడు, ఆయన తృణావర్తుణ్ణి ఎలాగ సంహరించాడు, శకటాసుర వధ ఎలా జరిగింది, వీటిలన్నిటి గురించి ఆలోచిస్తూ ఇంకా రోజు ఆయన చేసేటువంటి పనులన్నీ కూడా ఎలా ఉంటాయని చెప్పి వాటి గురించి ఆలోచిస్తూ ఆవిడ ఏం చేసింది, చక్కగా ఒక మంచి పాటలాగా ఆవిడ పాడుతూ ఉందన్నమాట కవిత్వంతో. సో ఆ విధంగా పాడుతూ ఆవిడ ఇంకా ఇక కృష్ణ భక్తి భావంలోనే పూర్తిగా మునిగిపోయి ఉందన్నమాట ఆవిడ. సో ఆ తర్వాత
కృష్ణ భక్తి భావంలోనే ఆవిడ పాట పాడుతూ అలాగా ఉండిపోయింది అనమాట. ఇక్కడ పర్టికులర్ గా మనకి ఈ యొక్క 3వ శ్లోకంలో ఏంటంటే ఎవరైతే కనుక సో ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క లైకింగ్ అనేటువంటిది ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. కొంతమంది కృష్ణుడిని ఎలా తలుచుకుంటారు, మా యొక్క ప్రియుడు లేకపోతే కనుక కృష్ణుడు నా యొక్క భర్త అని చెప్పి కొంతమంది తలుచుకుంటూ ఉంటారు మాధుర్య రసంలో. సో కొంతమంది అయితే కనుక వాత్సల్య భావంలో కృష్ణుడు మా యొక్క కుమారుడు, మా యొక్క పుత్రుడు అనేటువంటి భావంతో కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే కనుక కృష్ణుడు మా యొక్క స్నేహితుడు అనేటువంటి భావంలో ఉంటారు, సఖ్య భావంలో. కొంతమంది అయితే కనుక కృష్ణుడు మా యొక్క యజమాని, నేను అతని సేవకుణ్ణి అనేటువంటి భావంలో కొంతమంది ఉంటారు అన్నమాట. కానీ ఎవరైతే కనుక ఇక వాత్సల్య భావాన్ని ఇంకా పెంపొందించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, యశోదామాత యొక్క ఈ విధంగా ఆవిడ ఏ విధంగా వర్ణించబడింది ఈ యొక్క శ్లోకంలో అనేటువంటిది ఎవరైతే కనుక స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది, ఆ శీఘ్రంగా ఆ యొక్క వాత్సల్య భావన అనేటువంటిది బాగా పెంపొందించుకుంటారు అనమాట వాళ్ళు. ఎలా ఉందంటే యశోదామాత ఆవిడ కుంకుమ పువ్వు రంగు చీరని ఆవిడ ధరించింది అనమాట. సో ఆవిడ నడుముకి ఒక మొల నూలు పెట్టుకుని ఉంది. యశోదామాత కవ్వపు తాడునంతా కూడా ఆవిడ చిలుకుతూ ఉంటే కనుక ఆవిడకి చేతుకున్నటువంటి గాజులు లయబద్ధంగా శబ్దం చేస్తూ చక్కగా ఒక మంచి సంగీతం లాగా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఆవిడ అలాగా ఆ యొక్క పెరుగును చిలుకుతూ ఉంటే కనుక ఆవిడకి చెవులకు ఉన్నటువంటి కర్ణకుండలాలు ఏమవుతూ ఉన్నాయి, అవి కూడా లయబద్ధంగా ఊగుతూ ఉన్నాయి. సో ఆవిడ కవం చేస్తూ ఉంది, పెరుగు చిలుకుతూ ఉంది, అదే సమయంలో శ్రీకృష్ణుడి గురించి పాట పాడుతూ కూడా ఉందన్నమాట. సో ఆవిడ ఆ పెరుగు చిలుకుతూ ఉండడం మూలంగా, ఆ యొక్క పని చేస్తూ ఉండడం మూలంగా ఏమైపోయింది, ఆవిడికి ఆ యొక్క కనుబొమ్మలు మీద ఆ తర్వాత ఏమైందంటే అక్కడ కొంచెం కొంచెం చెమట పట్టిందనమాట ఆవిడకి. సో ఆవిడ తలలో మాలతి పుష్పాలు పెట్టుకుంటే కనుక ఆ పుష్పాలన్నీ కూడా కొంచెం కొంచెం ఆ యొక్క పెరుగు చిలుకుతూ ఉంది కదా, ఆ యొక్క పరిశ్రమ వలన ఆ పుష్పాలు, ఆ యొక్క మాలతి పుష్పాలు తలలో ఉన్నటువంటి మాలతి పుష్పాలు అవన్నీ కూడా కొంచెం కొంచెం ఒక్కొక్కటి కింద పడిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఏమిటి, ఆవిడకి గాఢమైనటువంటి పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ మూలంగా ఆవిడ యొక్క స్తనం నుంచి అక్కడంతా కూడా పాలు అన్ని కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే ఈ విధంగా యశోదామాతని ఈ విధంగా తలుచుకుంటే కనుక, ఎవరైతే కనుక మాతృభావంలో కృష్ణుడితో ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది, పరిపూర్ణత వస్తుంది, అటువంటి భావాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో తర్వాత మళ్ళీ కృష్ణుడికి అదే సమయంలో ఆకలిస్తుంది, ఏం చేస్తారో చూద్దాం. తాం స్తన్య కామ ఆసాద్య మద్నత్తీం జననీం హరిః గృహీత్వా దది మందానం న్యషేధత్ ప్రీతి మావహాన్. సుబ్బరత్నం మాతాజీ చదవండి అనువాద భాష. హరే కృష్ణ ప్రభుజీ. యశోద పెరుగును చిలుకుచుండగా స్తన్యపానము చేయగోరిన వాడై శ్రీకృష్ణుడు ఆమె చెంతకు వచ్చెను. తల్లికి దివ్యానందమును కలిగించుటకు అతడు అంతటా కవ్వమును పట్టుకుని ఆమె పెరుగును చిలకకుండా ఆపెను. భాష్యము. బాలకృష్ణుడు తన గదిలో నిద్రించుచుండెను. మేల్కొనినంతనే అతడు ఆకలితో తల్లి చెంతకు వచ్చెను. ఆమె పెరుగును చిలకకుండా ఆపి స్తన్యపానము చేయగోరిన వాడై అతడు అంతటా కవ్వమును పట్టుకొనెను. హరే కృష్ణ. సమమారూఢమపాయతస్తనం స్నేహ స్నుతం స్మితమీక్షతి ముఖం ఆతృప్తముత్సృజ్య జవేన సాయయా వ్యుత్సీచ్యమానే పయసి త్వదీశ్రితే. లక్ష్మీ పార్వతి మాతాజీ మీరు అనువాదం చదవండి. ఆ భాష్యము బ్యాగ్ పైకి తీసుకెళ్ళింది. ఇక్కడ ఉన్న బ్యాగ్ ప్రభు నన్ను పిలిచారా ఇందాక అవునండి, భాష్యం మీరు చదవండి. ఇప్పుడు 5వ శ్లోకం భాష్యం చదవండి. నన్నేనా? తర్వాత ఇప్పుడే మీరు చదవండి. 5వ శ్లోకం భాష్యం మీరు చదవండి. ఒక్క నిమిషం ఉన్న తర్వాత నాకు పర్వాలేదు మాతాజీ. లక్ష్మీ పార్వతి మాతాజీ మీరు అనువాదం చదవండి, మహాలక్ష్మి మాతాజీ భాష్యం చదువుతారు. హరే కృష్ణ.
అప్పుడు యశోద కృష్ణుని ఆలింగనము చేసుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని ప్రేమానురాగములతో అతని ముఖమును వీక్షింపసాగాను. గాఢానురాగము వలన ఆమె స్తనముల నుండి క్షీరము స్రవింపసాగాను. కానీ ఇంతలో పొయ్యి మీద పాలు పొంగిపోవుటను చూసినదే ఆమె తనయుడు స్తన్యపానముతో పూర్తిగా సంతృప్తుడు కానప్పటికీ విడిచిపెట్టి వెంటనే పాలను దించుటకు వెడలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. భాష్యము. యశోద యొక్క ఇంటి పనులన్నీను కృష్ణుని కొరకే ఉద్దేశింపబడినవి. కృష్ణుడు స్తన్యపానము చేయుచున్నప్పటికీ వంట ఇంటి యందు పొయ్యి మీద పాలు పొంగిపోవటను గమనించినంతటా ఆమె వెంటనే ఆ పాలను దించవలసి ఉండెను. ఆ విధముగా ఆమె పుత్రుని విడిచి వెళ్ళగా స్తన్యపానముతో పూర్తిగా సంతృప్తి చెందని కారణముగా అతడు క్రుద్ధుడయ్యను. ఒక్కొక్కప్పుడు మనుషుడు ఒక్కో ప్రయోజనము కొరకు ఉన్నట్టు అనేకముగా ముఖ్య కార్యములను ఏకకాలమున నిర్వహింపవలసి వచ్చును. అందువలన పొంగుతున్న పాలను దించుటకు యశోద తన పుత్రుని విడిచుటలో అనుచితమేదియునూ లేదు. ప్రేమానురాగ స్థితిలో ఒక కార్యమును పూర్తి చేసి పిదప వేరొక కార్యమును చేపట్టుట భక్తుని కర్తవ్యము. దానికి సరి అయిన వివేకమును శ్రీకృష్ణుడే వసగలడు. తేషాం సతత యుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాము వయంతి తే. భగవద్గీత 10.10. కృష్ణ భక్తి భావన యందు సమస్తము గతశీలమైనది. పరతత్వ స్థాయిలో ఏ కార్యమును తొలుత చేయవలనో దేనిని తర్వాత చేయవలనో భక్తునికి శ్రీకృష్ణుడే మార్గదర్శనము చేయును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సంజాత కోపాస్ఫురితారుణాధరం సందస్య దద్భిర్ధది మందభాజనం భిత్వా మృషాశ్రుదృషదస్మనారహో జగాసహయ్యజ్ఞవమంతరం గతా. నాగం సునీత మాత చదవండి. అనువాదం భాష్యం. హరే కృష్ణ. దండవత్సనం. కుపితుడై ఎర్రని పెదవిని దంతములతో కొరుకుచూ శ్రీకృష్ణుడు కపట కన్నీరు కారుచుండగా రాతి ముక్కతో పెరుగు కుండను బ్రద్దలు కొట్టెను. పిమ్మట గదిలోనికి ప్రవేశించి అప్పుడే చిలికిన వెన్నను రహస్యముగా తినసాగెను. భాష్యం. బాలునికి కోపం వచ్చినప్పుడు కపట కన్నీరు కార్చుచూ రోధించుట సహజమే. కృష్ణుడు అట్లే కావించెను. ఎర్రని పెదవిని దంతములచే కొరుకుచూ కుండను రాతి ముక్కతో బ్రద్దలు కొట్టి అతడు గదిలో ప్రవేశించిన వాడే అప్పుడే చిలికిన వెన్నను తినసాగాను. హరే కృష్ణ. ఉత్తార్య గోపీ సుశ్రుతం పయఃపునః ప్రవేశ్య సందృశ్య చదద్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మతా జహాసతం చాపి న తత్ర పశ్యతి. భవానీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పొయ్యి మీద నుండి వేడి పాలను దింపిన పిమ్మట యశోద తిరిగి వచ్చి చూడగా పెరుగు కుండ పగిలి ఉండెను. కృష్ణుడు అచట లేకుండెను. అంతటా కుండను పగలగొట్టుట కృష్ణుని పనియేనని ఆమె నిశ్చయించుకొనెను. భాష్యం. కుండ పగిలిండుటను కృష్ణుడు అచట లేకపోవటను గమనించినదే యశోద కుండను బ్రద్దలు కొట్టుట తప్పక కృష్ణుని పనియేనని నిశ్చయించుకొనెను. ఇందులో ఎటువంటి సందేహము లేదు. హరే కృష్ణ. ఉలూకలాజ్ఞేరుపరి వ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచిస్థితం అయ్యజ్ఞవం చౌర్య విసజ్ఞితే క్షణం నిరీక్ష పశ్చాత్ సుతమాగమచ్చనై. ప్రసన్న మాతాజీ చదవండి. అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ఆ సమయమున కృష్ణుడు తలక్రిందులుగా ఉన్న కొయ్య రోడ్డుపై కూర్చుండి పెరుగు వెన్నెలను కోతులకు స్వేచ్ఛగా పంచుచుండెను. దొంగతనము కారణమున తల్లి దండించునేమో అని శంకించుచు చింతతో అతడు చుట్టూ పరికింపసాగెను. యశోద అతన్ని గాంచినంతటా నెమ్మదిగా వెనుక నుండి చెంతకు చేరెను. భాష్యం.
వెనతో కూడిన పాదముద్రలను బట్టి యశోద కృష్ణుని జాడను కనుగొనగలిను. కృష్ణుడు అచట వెన్నను దొంగలించుటను గాంచి ఆమె నవ్వెను. ఇంతలో కాకులు కూడా గదిలోనికి ప్రవేశించి భయపడి అరచుచు బయటకు రాసాగినవి. ఈ విధముగా కృష్ణుడు వెన్నను దొంగలించుచు చింతతో అటూ ఇటూ పరికించుటను యశోద గమనించింది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. తామాత్తయష్టిం ప్రసమీక్ష సత్వరా స్తతో వరుహ్యాపససారభీతవత్ గోప్యన్వధావన్నయమాపయోగినాం శమం ప్రవేష్టుం తపసేతం మనః. శశికళ మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 9వ శ్లోకం కదా ప్రభుజీ. అవును మాతాజీ. బెత్తమును చేత పట్టుకుని ఉన్న తల్లిని గాంచినంతటా శ్రీకృష్ణుడు వెంటనే రోటిపై నుండి దుమికి భయార్తుని వలె పారిపోయాను. మహోగ్రమైన తపోనిష్టలచే బ్రహ్మతేజమున లీనమవ గోరుచు పరమాత్మ రూపమున ధ్యానించి నప్పటికిని యోగులు అతనిని పొందచాలకున్నారు. కాని యశోద అట్టి దేవదేవుడకు శ్రీకృష్ణుని పుత్రునిగా తలంచినదై అతనిని పట్టుకొంటకు వెంట పరుగిడెను. భాష్యం. యోగులు శ్రీకృష్ణుని పరమాత్మని రూపమున పొందగోరుదురు. మహోగ్రమగు తపోనిష్టలచే యత్నించినను వారు అతనిని పొందజాలరు. కాని ఆ దేవదేవుడు యశోదకు పట్టుబడనున్నట్లు భయంతో అతడు పరుగు తీయునట్లు మనమిచ్చట గాంచవచ్చును. భక్తునకు యోగికి గల భేదమును ఇది తెలియచేయును. యోగులు శ్రీకృష్ణుని చేరజాలరు. కాని యశోద వంటి విశుద్ధ భక్తులకు శ్రీకృష్ణుడు అది వరకే చిక్కి ఉన్నాడు. కృష్ణుడు యశోద చేతిలోని బెత్తమునకు కూడా భయపడాను. ఈ విషయంలో కుంతీదేవి తన ప్రార్థనలలో పేర్కొనినది. భయ భావనాయ స్థితస్య. భాగవతం 1.8.31. కృష్ణుడు యశోదకు భయపడి ఉన్నాడు. యోగులు కృష్ణునికి భయపడి ఉన్నారు. యోగులు జ్ఞానయోగాది పద్ధతుల ద్వారా కృష్ణుని చేరుటకు యత్నించినను విఫలరగుదురు. కాని యశోద స్త్రీ అయినప్పటికీ కృష్ణుడు ఆమెకు భయపడెను. ఈ విషయము ఈ శ్లోకమునందు స్పష్టంగా వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. అన్వంచమానా జననీ బృహచలా శ్రోణీ భరాక్రాంతగతి సుమధ్యమా జవేన విశ్రంసితకేశబంధనా చ్యుతా ప్రసూనానుగతి పరామృశత్. లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదము భాష్యం చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. యశోద కృష్ణుని వెంట పరుగు తీయుచుండగా స్తనభారంచే సన్నని నడుము కృషించగా ఆమె వేగము మందగించెను. త్వరగా కృష్ణుని అనుసరించుట వలన ఆమె కేశబంధనము వీడి దాని నుండి పుష్పములు రాలుచు అనుసరించినవి. అయినను చివరకు యశోద కృష్ణుని పట్టుకొనెను. భాష్యం. తీవ్రమగు తపోనిష్టల చేతనైనను యోగులు కృష్ణుని పట్టుకొనజాలరు. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనను యశోద చివరకు కృష్ణుని సులభముగా పట్టుకొనగలిగను. యోగికి భక్తులకు భేదమిదియే. యోగులు శ్రీకృష్ణుని తేజమందైనను ప్రవేశింపజాలరు. యస్య ప్రభావతో జగదండ కోటిషు. బ్రహ్మ సంహిత 5.40. ఆ తేజమునందు కోట్ల కొలది విశ్వములు ఉన్నవి. వేల కొలది సంవత్సరములు తపస్సు చేసిన పిమ్మటయు జ్ఞానులు యోగులు ఆ తేజమునందు ప్రవేశింపజాలరు. కాగా భక్తులు కేవలము ప్రేమానురాగములతో శ్రీకృష్ణుని బంధింతురు. యశోదాదేవి దీనిని ప్రదర్శించినది. అందువలన తనను పట్టుకొనగోరినచో మనుషుడు తప్పక భక్తి యోగమును చేపట్టవలనని శ్రీకృష్ణుడు ద్రోవపరుచుచున్నాడు. భక్త్యా మామభిజానాతి యానన్యాశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. భగవద్గీత 18.55. భక్తులు కృష్ణలోకమునందే సులభంగా ప్రవేశించుచుండగా అల్పబుద్ధి కలిగిన జ్ఞానులు యోగులు తమ ధ్యానము ద్వారా కృష్ణుని వెంట పరుగు తీయుచునే ఉందురు. కృష్ణతేజమున ప్రవేశించినను వారు పతనం చెందుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.
కృతాగసంతం ప్రరుదాంతమక్షిణీ కృశంతమంజన్మషిణీ స్వపాణినా పృథ్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా విషయంత్యవాగురత్. ప్రభుజీ నాగం నేను సునీత చదివాను మాతాజీ ప్రభుజీ. నాగం సునీత మాతాజీ అనువాదం చదవండి. తర్వాత భాష్యము పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ. యశోదకు పట్టుబడినంతటా కృష్ణుడు మరింత భయపడి తాను అపరాధినని ఒప్పుకొనెను. అతడు ఏడ్చుచుండగా కంటి కాటుక కన్నీటితో కరిగిపోవుటను యశోద గాంచెను. చేతులతో కన్నులను నులుముకొనుచు కృష్ణుడు కాటుకను ముఖమంతయు పులుముకొనసాగెను. యశోద అట్టి తన సుందరమైన బాలుని చేయి పట్టుకొని మందముగా గద్దింపసాగెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం ప్రభుజీ. చదవన్నారా ప్రభుజీ రెండోసారి? పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యశోద కృష్ణుల యొక్క ఈ వ్యవహారమును బట్టి భగవంతుని ప్రేమ భక్తిలో విశుద్ధ భక్తిని గల మహోన్నత స్థానం ఎటువంటిదో మనం తెలుసుకొనవచ్చును. జ్ఞానులు, యోగులు, కర్మిష్ఠులు, వేదాంతులు కృష్ణుని దరిచేరజాలరు. వారతనికి అత్యంత దూరంలోనే నిలిచిపోయి అతని దేహతేజములో ప్రవేశించడకు యత్నింపవచ్చును. కాని అదీను వారు సాధింపజాలరు. బ్రహ్మ, రుద్రులు వంటి దేవతలే శ్రీకృష్ణుని జ్ఞానము ద్వారా సేవ ద్వారా అర్చితురు. పరమ శక్తిశాలియగు యమరాజు కూడా కృష్ణునికి భయపడును. భక్తులను బంధించని మాట అటుంచి వారి చెంతగైనను వెడలరాదని యమరాజు తన భటులను ఆదేశించినట్లు అజామిల చరిత్రనందు మనము గాంచవచ్చును. అనగా కృష్ణునికి, కృష్ణ భక్తులకి యముడు కూడా భయపడును. అయినను ఆ శ్రీకృష్ణుడే యశోదకు ఎంత ఆశ్రితుడయ్యేదనగా చేతిలో బెత్తం చూపినంత మాత్రమున అతడు తన అపరాధిని ఒప్పుకొని సామాన్య బాలుని వలె రోధింప మొదలెడెను. యశోద కూడా తన ముద్దుల పుత్రి ఎక్కువగా దండింపకోరగా వెంటనే చేతిలో ఉన్న బెత్తం పడివేసి అతనితో, నీవు అల్లరి చేయకుండా ఉండుటకు ఇప్పుడు నిన్ను కట్టివేసేదను. అప్పుడు స్నేహితులతో ఆడుకునుట కూడా నీకు వీలు పడదు అని పలికెను. పరతత్వం యొక్క దివ్య స్వభావము విషయమున జ్ఞానులకు, యోగులకు, కర్మ కాండరతులకు భిన్నముగా ఉండేది విశుద్ధ భక్తుని స్థితిని ఇది చూపుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. యత్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సలా ఇయేషా కిల తం బద్ధుం దామ్నా తద్వీర్య కోవిదా. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదం చదవండి. భాష్యము భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ. కృష్ణుడెవరో అతడెంతటి శక్తిమంతుడో ఎరుగక యశోద ఎల్లప్పుడూ అతని ఎడ గాఢమగు ప్రేమతో విఫల అయి ఉండేది. మాతృవాత్సల్యముచే ఆమె అతడెవరనేది విషయమును తెలుసుకొనలేదు. అందువలన కృష్ణుడు అమితముగా భయపడునని గమనించినంతటా ఆమె వెంటనే బెత్తమును పడవేసి ఇక అల్లరి చేయకుండా ఉండుటకు అతనిని కట్టివేయదలిచెను. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యము. యశోద శ్రీకృష్ణుని కట్టివేయగోరినది అతన్ని దండించుట కొరకు కాదు. దుడుకుగల ఆ బాలుడు భయంతో ఇల్లు వీడినేమో అని తలచినదే ఆమె అట్లు చేయగోరెను. అప్పుడు అది మరి యొక్క ఉపద్రవం కాగలదు. అందువలన కృష్ణుడు ఇల్లు విడిచిపెట్టిపోకుండా చేయుటకు ఆమె అతనిని త్రాటితో కట్టివేయగోరెను. కేవలము బెత్తమును చూసి భయపడుచున్నాడు కనుక వెన్న, పెరుగు కుండలను పొగలగొట్టుట, వాటిల్లోనున్న పదార్థములను కోతులకు పంచిపెట్టుట వంటి కొంటె పనులను ఇకపై చెయ్యవద్దని యశోద అతనికి చెప్పగోరెను. కృష్ణుడెవరో, అతని అపారమగు శక్తి సర్వత్రా ఎట్లు వ్యాప్తమై ఉన్నదో యశోదకు తెలియదు. కృష్ణుని ఎడగల విశుద్ధ ప్రేమకు ఇది ఒక ఉదాహరణము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆవిడ ఏమైంది, ఆ విధంగా మాలతి పుష్పాలు రాలుతూ ఉన్నాయి. ఆవిడ చక్కగా అలా పాట పాడుతూ ఉంటే కనుక కృష్ణుడికి ఆ పాట విన్న తర్వాత ఏమైంది, కృష్ణుడికి మెలకువ వచ్చింది అనమాట.
మెలకు వచ్చిన తర్వాతే వెంటనే ఆయన ఆయన ఉన్నటువంటి సయ్యపై నుంచి ఆయన కిందకి దిగి వచ్చి ఎక్కడైతే పాట వినిపిస్తూ ఉందో, ఆవిడ యశోదమాత పాట పాడుతూ ఉంది కదా, పాట వినిపిస్తున్నటువంటి దగ్గరికి ఆ పాట వింటూ అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత యశోదమాత దగ్గరికి వెళ్ళిన తర్వాత చూశారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఆవిడ యశోదమాత ఏం చేస్తుంది, అక్కడ పెరుగు చిలుకుతూ ఉంది. సో కాబట్టి ఆయనకి ఏంటి, అప్పటికి ఆకలి వేస్తూ ఉంది అనమాట. సో తల్లి దగ్గర నుంచి పాలు తాగాలి అని అనుకుంటూ ఉన్నారనమాట. సో పాలు తాగాలనుకుంటున్నారు కాబట్టి ఏం చేశారు, తల్లిని వెళ్ళి అడగాలి. సో అందుకని ఆయన ఏం చేశారు, డైరెక్ట్ గా యశోదమాత దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా కవ్వాన్ని పట్టుకున్నారనమాట. కవ్వాన్ని పట్టుకున్నారు అంటే కనుక ఉద్దేశం ఏమిటి, ఇంకా పెరుగు చిలకడం ఆపేయి అని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ నాకు పాలు కావాలి అని చెప్పేసి, నాకు ఆకలిగా ఉంది అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత యశోదమాత వెంటనే, అప్పుడు దాకా ఆయన పడుకుని ఉన్నారు కదా, పడుకున్నా సరే యశోదమాత కృష్ణుడి గురించే ఆవిడ ఆలోచిస్తూ ఉందన్నమాట. సో పడుకుని ఉన్న తర్వాత లేచి వచ్చారు కాబట్టి వెంటనే యశోదమాత చిన్ని కృష్ణుడిని ఒళ్ళోకి తీసుకుందనమాట. ఆవిడ ఒళ్ళోకి తీసుకుని ఎంతో ప్రేమతోటి విఫలతోటి ఆయనకి పాలు ఇవ్వడం మొదలు పెట్టింది. పాలు ఇస్తూ కూడా శ్రీకృష్ణుడి యొక్క ముఖాన్ని చూస్తూ చక్కగా ఆవిడ పాలిస్తూ ఉందన్నమాట. అప్పుడే పాలు ఇవ్వడం మొదలు పెట్టింది ఆవిడ. అక్కడ పొయ్యి మీద ఏం చేసిందంటే కనుక ఆవిడ పాలు పొంగడానికి పెట్టిందనమాట. ఆవిడ పెట్టిన తర్వాత ఎప్పుడైతే కనుక స్వామికి పాలు ఇస్తుందో, కృష్ణుడికి పాలు ఇస్తుందో, ఏమైపోయింది, ఆ పాలు పొంగడం మొదలు పెట్టినాయి అనమాట. మొదలు పెట్టిన తర్వాత అయ్యో అయ్యో మళ్ళీ పాలు పాడైపోతాయి కదా అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది, కృష్ణుడిని అక్కడికి దించి ఆ పాలు పొయ్యి మీద నుంచి కిందకి దింపడానికి అప్పుడే 1 నిమిషమే కదా వచ్చేస్తాను అని చెప్పి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళింది అనమాట ఆవిడ. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడికి ఆ విధంగా కిందకి దింపారో, కృష్ణుడికి ఇంకా కడుపు నిండలేదన్నమాట. ఇంకా ఆకలి పూర్తిగా నిండలేదు, ఆయన సంతృప్తి చెందలేదన్నమాట. సో నాకు పాలు తాగించడం కన్నా ముఖ్యం అక్కడ పొయ్యి మీద పాలు నీకు ముఖ్యమైపోయినాయా అని చెప్పేసి ఏమైపోయింది, కృష్ణుడికి చాలా కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి ఆయన పెదాలని గట్టిగా కొరికి పట్టుకున్నారు. సో ముఖం అంతా కూడా ఎర్రగా అయిపోయింది. ఆయన అక్కడే ఉన్నటువంటి ఒక రాయి తీసుకుని ఏ కుండనైతే గనక యశోదామాత చిలుకుతూ ఉందో ఆ కుండని రాయితోటి పగలగొట్టేశారనమాట. ఇక్కడ చూస్తే కనుక యశోదామాత యశోదామాత ఇంట్లో ఏంటంటే కనుక మొత్తం అక్కడ చేసేటువంటి పనులన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ ఎవరు, కృష్ణుడే. కృష్ణుడి కోసమే వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆవిడ వెన్న చిలుకుతూ ఉన్నా సరే కృష్ణుడి కోసమే చిలుకుతూ ఉంది. ఆ పాలు కూడా పొంగిస్తూ ఉంది అంటే కనుక కృష్ణుడి కోసమే ఆవిడ పొంగిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు కృష్ణుడు వచ్చినప్పుడు, మరి పాలు తాగడానికి వచ్చినప్పుడు ఆవిడ ఎందుకు పక్కన పెట్టింది అని అంటే కనుక మనకు ఆచార్యులు చెప్తారనమాట. ఏం చెప్తారు, ఒకసారి భక్తులు అన్ని రకాల మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది, ఒకే సమయంలో రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. సో కానీ ఏంటంటే కనుక దాని ప్రయారిటీ కూడా ఎవరిస్తారు, కృష్ణుడే చెప్తారనమాట. దీని తర్వాత ఇది చేయి, దీని తర్వాత ఇది చేయి అని చెప్పి ఆయనే డైరెక్షన్ అది కూడా ఇస్తూ ఉంటారనమాట. సో కాబట్టి యశోదమాత కృష్ణుడిని దింపి అక్కడికి వెళ్ళడం అనేటువంటిది టెంపరీగా అదేమీ తప్పేమీ కాదనమాట. సో ఆ విధంగా చేయడం మూలంగా ఆవిడకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఏది తగ్గిపోయింది అని చెప్పి మనం అనుకోకూడదు అనమాట. సో మనం అనుకోకూడదు. కృష్ణుడు ఆ విధంగా కోప్పడ్డారు. ఆయన కోప్పడిపోయి ఆయన ఏం చేశారు, ఆ కుండ పగలగొట్టేశారు. సో పగలగొట్టేసిన తర్వాత అక్కడ ఏముంది, అందులో ఉన్నటువంటి పెరుగు, పాలు, పెరుగు అంతా కూడా ఉంది కదా. సో అదంతా కూడా కారిపోయింది. కారిపోయిన తర్వాత దాన్ని తొక్కుకుంటూ అలా కృష్ణుడు ఏమైంది, వెన్న అంతా కూడా తీసి పెట్టేటువంటి ఒక గది ఉంటుంది అనమాట. ఆ గదిలోకి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయి అక్కడ చక్కెరోల మీదకి పైకెక్కి పైనుంచి ఆ వెన్న తీసుకుని తినడం మొదలు పెట్టారన్నమాట. సో తినడం మొదలు పెడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది, అక్కడికే మళ్ళీ కోతులు వచ్చేసినాయి. సో కోతులు వస్తే కనుక వాటికి కూడా తినిపించడం మొదలు పెట్టారనమాట. సో ఈ మధ్య మధ్యలో తినిపిస్తూ కూడా ఆయన చూస్తున్నారు, గుమ్మం వైపు చూస్తున్నారు, ఏమన్నా మా అమ్మ వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఆయన అలా 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 చూస్తూ ఉన్నారనమాట. సో చూస్తూ ఉండగా సో యశోదామాత ఆ పాలు కింద పెట్టి, ఎంతోసేపు అవ్వలేదు, 1 నిమిషం అంతే. 1 నిమిషంలోనే ఈయన బీభత్సం చేస్తారనమాట అంతలాగా. సో పాలు జస్ట్ అలా కింద పెట్టి ఆవిడ ఆ పాలు పక్కన పెట్టి ఆవిడ అలా వచ్చి చూసేసరికి ఏమైపోతుంది, అంతా అయిపోయింది. సో ఆ కుండ పగిలిపోయింది, ఆ కవ్వం ఒక పక్కన పడిపోయింది, ఆ వెన్న ఏదైతే వెన్న ఏదైతే చిరుగుతూ ఉన్నారో, మజ్జిగ ఏదైతే ఉందో అదంతా కూడా కారిపోయింది. అక్కడ చూస్తే కనుక ఆ వెన్న చేస్తూ ఉన్నటువంటి ఆ మజ్జిగ మీద నుంచి కృష్ణుడి యొక్క పాదాలు ముద్రల కింద పడతాయి అన్నమాట. సో ఆవిడ చూసింది అనమాట, ఇది కృష్ణుడు చేసిన పనే అయి ఉంటుంది.
సో నేను ఇలా దింపి వెళ్ళానని కోపం వచ్చింది అని ఆవిడ అనుకుంది. కానీ ఏంటంటే అక్కడ వెన్నలోంచి ఆయన నడుచుకుంటూ వెళ్ళారు కదా! కృష్ణుడి యొక్క పాదముద్రలో ఇక నేల మీద పడినాయి అన్నమాట. అవన్నీ కూడా చూసుకుంటూ ఆవిడ ఆ గదిలోకి వెళ్ళింది. ఎక్కడైతే కనుక కృష్ణుడు వెళ్లి అక్కడ వెన్న తింటూ ఉన్నారు. సో అక్కడ ఏంటి ఆయన భయపడుతూ వెన్న తింటూ ఉన్నారు. ఆ యొక్క ఒట్టి చెక్క రోలు మీద నుంచుని ఆయన తింటూ ఉన్నారు. సో ఆయన వెళ్ళేసరికి కాకులన్నీ కూడా అక్కడి నుంచి పారిపోయినాయి. యశోదమాత ఎప్పుడైతే కనుక వచ్చింది. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడు అక్కడికి వచ్చారో వెంటనే ఆయన కూడా భయపడిపోయారు అనమాట. అమ్మ వచ్చేస్తుంది, నన్ను ఇప్పుడు దండించేస్తుంది అని చెప్పేసి ఆయన ఏం చేశారు, అక్కడి నుంచి పారిపోవడం మొదలు పెట్టారు. దొరకకుండా పారిపోయారు అనమాట. గట్టిగా అక్కడి నుంచి పరుగు తీశారు అనమాట. సో యశోదమాత కూడా ఏం చేసింది, మళ్ళీ కృష్ణుడు పారిపోతున్నారు కదా అని చెప్పి ఆవిడ కూడా కృష్ణుడు వెనకాలే పరుగు తీయడం మొదలు పెట్టింది అనమాట ఆవిడ. సో అలా కొంచెం సేపు ఆవిడ పరిగెట్టిన తర్వాత ఎంతో కష్టపడి కృష్ణుడిని ఆవిడ ఎలా అయితే కనుక పట్టుకుందనమాట. పట్టుకుని ఆవిడ చేతిలో ఏంటంటే కనుక బెత్తం ఉందన్నమాట. కృష్ణుడిని దండించాలి అని చెప్పి చాలా అల్లరి ఎక్కువైపోయింది. ఒక్క నిమిషంలో కింద పెట్టి వెళ్ళేసరికి నీకు ఇంతలాగా ఇవన్నీ చేసేస్తావా అని చెప్పి ఆవిడకి చాలా కోపం వచ్చి ఆవిడ కూడా దండించాలి అని అనుకుందనమాట. కానీ కృష్ణుడు ఏంటంటే కనుక అప్పటికే తల్లి దగ్గర నుంచి భయపడిపోయారు అనమాట. యశోదమాత యొక్క కోపానికి ఆయన భయపడిపోయారు. సో అందులో ఏంటంటే కనుక ఆవిడ చేతిలో ఉన్నటువంటి బెత్తం చూసి ఇంకా భయపడిపోయారు అనమాట. సో భయానికే భయం కలిగించేటువంటి ఆయన యశోదామాత యొక్క చేతిలో ఉన్నటువంటి బెత్తానికి ఆయన భయపడిపోయారు అనమాట. సో కుంతీదేవి మనం చూస్తాం మొదటి స్కందంలో కుంతీదేవి ప్రార్థనల్లో కూడా అది చెప్తుంది అనమాట. సో భయానికే భయం కలిగించేటువంటి వాడివి, దేవాది దేవుడివి, పరమ పురుషుడివి నువ్వు. అలాంటి నువ్వు యశోదామాత యొక్క చేతిలో ఉన్నటువంటి బెత్తాన్ని చూసి నువ్వు భయపడిపోయావు అని అంటే కనుక నాకు ఇప్పటికీ కూడా మోహం కలుగుతుంది. ఎలా జరిగింది ఆ యొక్క లీల అనేటువంటిది నాకు మోహం కలుగుతుంది అని చెప్పి కుంతీదేవి ప్రార్థనలు చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ బెత్తం చూసి కృష్ణుడు ఇంకా బాగా భయపడిపోతూ ఉన్నాడు. బాగా వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. కళ్ళంతా కూడా నిలుపుకుంటూ ఉన్నాడు. బాగా ఎక్కువ భయపడిపోయాడేమో అని చెప్పి ఆవిడ ఏం చేసింది, యశోదామాత అమ్మో కృష్ణుడు బాగా ఎక్కువ భయపడిపోతున్నాడా అని చెప్పేసి ఏం చేసింది, ఆ బెత్తాన్ని ఆవిడ పక్కన పాడేసింది అనమాట. పక్కన పాడేసినా సరే ఆవిడ ఏం చేయాలనుకుంది అంటే కనుక కృష్ణుడిని కొంచెము మందంగా ఆవిడ ఏం చెప్పింది, గట్టిగా మందలించింది అనమాట. ఆవిడ అంటే మెల్లగా మందలించింది అనమాట. అంటే ఆవిడని భయపెడదాము, మళ్ళీ తర్వాత ఇంకెప్పుడు కూడా ఇలాగ కుండబద్దలు కొట్టడము, ఇలా కోతులకి పంచిపెట్టడము, ఇక దొంగతనంగా తినడం ఇవన్నీ కూడా చేయకూడదు, తప్పు అని చెప్పి ఆయన్ని మందలించాలి అని అనుకుంది. కానీ ఏంటంటే కనుక చేతిలోని బెత్తం పడేసింది ఆవిడ. ఎందుకంటే కృష్ణుడు బాగా ఎక్కువ భయపడిపోతున్నారేమో అని చెప్పి ఆవిడకి అనిపించింది అనమాట. సో ఆ విధంగా మందలించడానికి ప్రయత్నించింది ఆవిడ. సో అక్కడ ఆవిడ ఏం చేసింది, కృష్ణుడికి ఏదైనా సరే ఒక పనిష్మెంట్ ఇవ్వాలి మైల్డ్ గా అని చెప్పి ఆవిడ ఏం చేసింది. ఇంకోటి ఏంటంటే కనుక ఆవిడకి భయం వేసింది అనమాట. కృష్ణుడు నేను బాగా ఎక్కువ భయపెట్టేశానేమో, మళ్ళీ కృష్ణుడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో ఎక్కడికైనా బయటికి అని చెప్పి ఆవిడకి భయం వేసింది అనమాట. సో భయం వేసి ఆవిడ ఏం చేస్తుంది, కృష్ణుడిని ఎలాగైనా సరే కట్టేద్దాము ఒక రోడ్కి. ఏ రోడ్ అయితే కనుక ఉందో దాని మీద ఎక్కి అయినా అవన్నీ కూడా చేశారు, పనులన్నీ కూడా చేశారు. ఆ రోలుకి నేను కట్టేద్దాము అని చెప్పేసి ఆవిడ ప్రయత్నించింది అనమాట. సో ఆయన శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనమాట. ఎంతో గొప్ప యోగులు వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆ యొక్క తపస్సులు చేయడం మూలంగా మనసులో ఆయన్ని బంధిద్దాము అని చెప్పి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట ఆయనకు దగ్గరికి వెళ్ళడానికి. కానీ ఏంటంటే కనుక అటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఆయన దొరకట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, యశోదామాత చేతికి ఆయన దొరికిపోయారు. ఇంకా ఏమిటి, ఆయన భయానికే భయం. యమధర్మరాజు కూడా ఆయన భయం కలిగిస్తూ ఉంటారు. దానికి చెప్తారు కదా బ్రహ్మ సమితిలో, యచ్చక్షురేష సవితా సకల గ్రహాణం రాజా సమస్తం సురమూర్తి రసేష తేజాం. సో సూర్యుడు గాని చంద్రుడు గాని నక్షత్రాలన్నీ కూడా చాలా చక్కగా సమయానుసారంగా అవన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. వాటి కక్షల్లో అంతా కూడా ఎలా తిరుగుతున్నాయి, ఎవరి కోసం తిరుగుతూ ఉన్నాయి, ఎవరి భయం వల్ల ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భయం వల్ల తిరుగుతూ ఉన్నాయి. అటువంటి వాళ్ళు గొప్ప గొప్ప దేవతలకి యమధర్మరాజుకి అందరికీ కూడా భయాన్ని కలిగించేటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు యశోదామాత చేతిలో ఉన్నటువంటి చిన్న బెత్తాన్ని చూసి ఆయన భయపడిపోతూ ఉన్నారు. సో ఈ యొక్క లీలంతా కూడా చూసి సో బ్రహ్మ, అదేవిధంగా శివ వీళ్ళందరికీ కూడా ఏంటంటే గనక చాలా ఆశ్చర్యం కలగజేస్తూ ఉంటుంది అనమాట. కృష్ణుడు అన్నారనమాట, సో అమ్మ నన్ను కొట్టద్దు అని చెప్పని అన్నారనమాట. సో అప్పుడు యశోదామాత అన్నారు,
సో నువ్వు ఈ విధంగా నిన్ను దండించకూడదు అని అనుకుంటే కనుక మరి ఎందుకు నువ్వు ఆ యొక్క పెరుగు కుండని ఎందుకు పగలగొట్టావు నువ్వు? సో అంటే కనుక కృష్ణుడు చెప్తూ ఉన్నారనమాట, అమ్మా నేను ఇంకెప్పుడు అలా చేయను, దయచేసి నీ చేతిలో ఉన్నటువంటి బెత్తాన్ని పక్కన పాడేవా ప్లీజ్ అని చెప్పని అడిగారు అనమాట. సో అప్పుడు యశోదమాత తను కూడా చాలా అనుకుంది అనమాట, యశోదమాత కూడా. సో ఇక భయం అవి కూడా నేను చాలా ఎక్కువ భయపెడుతున్నానేమో, సో నేను చాలా ఎక్కువ భయపెట్టేశానేమో కృష్ణుడిని, భయపెట్టేస్తే కనుక ఏంటి ఇంట్లోంచి పారిపోయి ఎక్కడైనా అడవిలోకి వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆవిడకి భయం వేసింది అనమాట. సో ఆ భయంతో ఆవిడ ఏం చేసింది, వెంటనే ఆవిడ చేతిలో ఉన్నటువంటి ఆ బెత్తాన్ని కింద పడేసి మళ్ళీ కృష్ణుడు ఎక్కడికైనా పారిపోతాడేమో, చాలా ఎక్కువ భయపెట్టేశానేమో అని చెప్పి ఏం చేస్తుంది ఆవిడ, కృష్ణుడు నేను తాడుతోటి కట్టేద్దాము రోలుకి అని చెప్పేసి ఆవిడ అనుకుంది అనమాట. కానీ ఆవిడకి తెలియదు అనమాట కృష్ణుడి యొక్క శక్తి ఏమిటి, సో ఆయనకి శక్తివంతుడు, ఆయన ఎవరు బంధించలేరు అని చెప్పేసి ఆవిడకి తెలియట్లేదు. ఎందుకంటే కనుక ఆవిడ పూర్తిగా ఆ యొక్క యోగమాయ యొక్క ప్రభావంతో ఆవిడ ఉండడం జరిగింది అనమాట. సో ఎందుకు ఆవిడ కృష్ణుడిని ఆ విధంగా రోటికి కట్టేద్దాము అని అనుకుంది అంటే కనుక, ఒకటి కృష్ణుడిని కొంచెం క్రమశిక్షణలో పెడదాము, క్రమశిక్షణలో పెడితే కనుక ఇటువంటి అల్లరి పనులన్నీ కూడా ఇంకా చేయకుండా ఉంటాడని ఒకటి. రెండవది ఏంటంటే కనుక ఇంట్లోంచి నేను ఎక్కువ భయపెట్టేశాను, అందుకని చెప్పేసి భయపడి నా చేతిలో బెత్తం చూశాడు, నేను బెత్తం పాడేసినా సరే మళ్ళీ నేను బెత్తంతో కొడతానేమో అని చెప్పి ఇంట్లోంచి పారిపోతాడేమో అని చెప్పి భయంతో ఏం చేసింది యశోదమాత నిర్ణయించుకుంది అనమాట, లేదు లేదు కృష్ణుడిని ఈ 2 కారణాల వల్ల నేను రోటికి వేసి బంధించేస్తాను కాసేపు, ఒకటి క్రమశిక్షణ రావాలి, రెండోది ఇల్లు వదిలి పారిపోకుండా ఉండాలి అని చెప్పి ఆవిడ డిసైడ్ ఏం చేస్తుంది, ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క వాత్సల్య ప్రేమతో కృష్ణుడిని బంధించడానికి ఆవిడ ప్రయత్నిస్తుంది అనమాట. సో ఏ విధంగా ఆవిడ కృష్ణుడిని బంధించారు అనేటువంటిది మళ్ళీ మనము వచ్చే సోమవారం తెలుసుకుందాం, చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ, ఒక లీలంటే అలా చేసేది ఒక లీల బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. గోలోకం తీసుకెళ్ళిపోయాం, గోకులం తీసుకెళ్ళిపోయారు ప్రభుజీ మీరు ఈ రోజు. నేనెక్కడ తీసుకెళ్ళండి, కృష్ణుడు వచ్చారు అంతే, నేనెక్కడ తీసుకెళ్ళండి. మీరు చెప్పబట్టే కదండి మేము వెళ్ళిపోయాం ప్రభుజీ. కృష్ణుడు చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఏంటంటే ఎక్కడికో మాత ఉట్టి కట్టి అన్ని కనపడుతున్నాయి ప్రభుజీ కళ్ళు మూసుకుంటే. అయ్యో మీరు అందరూ అంతలా నిమగ్నం అయిపోయారు కాబట్టి అలాగ అనిపిస్తుంది. అదే కృష్ణుడు కళ్ళు నలుపుకున్నది అన్ని గుర్తుకొస్తాయి చెప్పి ప్రభుజీ ఉన్నారు కాబట్టి నిమగ్నం అయ్యాం ప్రభుజీ. మాకై మీరు చెప్పేదాన్ని బట్టి మేము లీలమైపోయాం ప్రభు, మాకై మేము వెళ్ళిపోలేము. అదే నాదేం లేదండి, నాదేం లేదు. కృష్ణ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి జై. గౌర ప్రేమానందే హరి హరి హరి. దామోదర భగవానికి, యశోదా మయ్యాకి, నంద బాబాకి, బ్రజవాసీలకి, గోపికలకి కూడా హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.